ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. సెప్టెంబర్ 16 తారీఖు నుంచి 30 తారీఖు వరకు ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిమట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మకర రాశి వారికి సెప్టెంబర్ 16 నుంచి 30 తారీఖు వరకు ఎలా ఉండబోతోంది ఒకసారి తెలియజేస్తారా? సెప్టెంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మకర రాశి వారికి ఏ విధంగా ఉండవుతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. 2వ ఇంట శని వక్రీకరించడం, 3వ ఇంట రాహువు, 9వ స్థానంలో రవి కేతులు, 10వ స్థానంలో శుక్రుడు 20వ తారీఖు తర్వాత ప్రవేశం, అలాగే 8వ స్థానంలో బుధుడు మరియు కుజుడు 6వ స్థానంలో, గురువు 5వ స్థానంలో వక్రీకరించి ఉండడం. దైవకారక గ్రహం మరియు రాహువు కేతువు ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మకర రాశి వారు ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు. ఎందుకనంటే గ్రహ గమనం, గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత ఈ 15 రోజుల పాటు మకర రాశి వారికి కొన్ని సమస్యలు తప్పవు. ఏలిన నాటి శని ప్రభావం ఉండడం, ఈ కారణం చేత కూడా దాని యొక్క ప్రభావం ఈ సమస్యల మీద పడుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా రుణములు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీ దగ్గర ఖర్చులకు తగ్గట్టుగా డబ్బులు చేతికి అందక రుణములు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆచితూచి స్పందించి నిర్ణయాలు తీసుకోండి. రుణాలు చేసేటప్పుడు ఎక్కువగా ఇబ్బందులు పడకండి భవిష్యత్తులో. ఎందుకనంటే ఇంకా రేపు పొద్దున అక్టోబర్ 18వ తారీఖు తర్వాత కుజస్తంభన ప్రభావం కొంత ఏర్పడుతుంది. తద్వారా కొన్ని పరిస్థితులు అనేటువంటి తారుమారయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ పరిస్థితులు ఏర్పడడానికి ఇప్పటి నుంచే జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఉద్యోగార్థులు మెలకువలు పాటించాలి. అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వారు తోటి ఉద్యోగస్తులతో, అలాగే ఉన్నతాధికారులతో మంచిగా ప్రవర్తిస్తే తప్ప మంచి ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి, అనగా లౌక్యంతో వ్యవహరించాలి. అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి 21వ తారీఖు తర్వాత గ్రహ మార్పు ఉన్నటువంటి కారణం చేత కొంత యోగిస్తుంది. తద్వారా మీరు చేపట్టేటువంటి పనులు మీకు మంచి జరుగుతాయని చెప్పవచ్చు. ఇక ఏ మనిషికైనప్పటికీ కూడాను గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏ సమస్యలైనప్పటికీ కూడా ధనపరంగానే వస్తాయి, ధనపరంగానే సమస్యలు తీరుతాయి. కాబట్టి ఏ రోజుల్లో ధనాదాయం అధికంగా ఉంటుంది, ఏ రోజుల్లో మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాము. 16, 17 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మనస్సు వికలంగా ఉంటుంది. 2వ ఇంట శని చంద్రుల యొక్క సంచార ప్రభావం మీకు కొన్ని సమస్యలు, కలతలు అనగా మానసికమైనటువంటి ఆందోళనగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖర్చులు కూడా అధికంగా గోచరమవుతుందని చెప్పవచ్చు. ఇక 18, 19వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీకు అనుకోని విధంగా మీ యొక్క స్నేహితులు, బంధువుల యొక్క సహాయ సహకారాలతో మీకున్నటువంటి సమస్యలు పరిష్కరించుకుంటారు. ధనాదాయం బాగుంటుంది. రాని బాకీలు వసూలవుతాయి. ముఖ్యంగా దుర్గాదేవి ఆరాధన మీకు చాలా ఉపకరిస్తుందని చెప్పవచ్చు. ఇక 20, 21, 22వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే వాహన మరమ్మతులకి, గృహ మరమ్మతులకి, అలాగే గృహోపకరణాల కొనుగోలుకి మీకు సంబంధించినటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఈ 20, 21, 22 తారీఖుల్లో ప్రధానంగా ఈ సంబంధించినటువంటి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక ప్రధానముగా మీరు చేయాల్సినటువంటిది, ఎంత పని చేసినా మీకు మీరే సంతోషాన్ని పొందలేకపోతారు. కాబట్టి దీని ప్రభావం మీ యొక్క జాతకంలో అధికంగా గోచరమవుతుందని చెప్పవచ్చు. కాబట్టి సంతోషపడే విధంగా, ఆనందంగా వచ్చింది స్వీకరించే విధంగా మీరున్నట్లయితే ఈ యొక్క సెప్టెంబర్ 16 నుంచి 30 తారీఖు వరకు మీరు ముఖ్యంగా మనస్సే మీ యొక్క ఇబ్బందికర పరిస్థితులకి కారణం. కాబట్టి ఆ మనస్సు ప్రశాంతంగా ఉంటే అన్ని సమస్యలు తీరుతాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 25, 26, 23, 24 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీ మనస్సు ప్రశాంతంగా లేకపోవడం, బద్ధకంగా ఉండడం మరియు మీకు అనారోగ్య సూచనలు కలిగించే అవకాశం ఉంటుంది. తీసుకునేటువంటి ఫుడ్ వల్ల ఫుడ్ ఇన్ఫెక్షన్స్ అయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి ఈ 23, 24 తారీఖుల్లో. ఇక 25, 26 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే రాని బాకీలు వసూలవుతాయి. ధనాదాయం చక్కగా ఉంటుంది. అలాగే ఏ పని చేపట్టినప్పటికీ ఆ పనుల్లో విజయవంతంతో ముందడుగు వేస్తారు. సామర్థ్యానికి మించి కష్టపడడం, తద్వారా మీకు అన్ని మంచి శుభ ఫలితాలు 25, 26 తారీఖులో గోచరమవుతున్నాయి. ఇక 27, 28 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే భాగస్వాముల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగిపోతాయి. అలాగే
జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి తీసుకున్నటువంటి నిర్ణయం మీకు ఆనందదాయకంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించే ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారికి మంచి శుభవార్త 27, 28 తారీఖుల్లో మీకు వింటారని చెప్పవచ్చు. ఇక 29, 30 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి నష్టములు చవి చూసే అవకాశం ఉంది. కాబట్టి అధిక పెట్టుబడులు పెట్టకుండా ఉండడమే చాలా మేలనే విషయాన్ని గమనించుకోవాలి. ఖర్చులు కూడా ఈ 29, 30 తారీఖుల్లో అధికంగా ఉంటాయి. ఊహించని విధంగా ఖర్చులు పెరగడం, తద్వారా ఖర్చులకు తగ్గట్టుగా అవసరానికి తగ్గట్టుగా మీ యొక్క ఆదాయం లేకపోవడం, కొంత మానసికమైనటువంటి ప్రశాంతత మీకు లోపిస్తుందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ కూడాను 16వ తారీఖు, 17వ తారీఖు, 25వ తారీఖు, 29వ తారీఖు, 30 తారీఖుల్లో ఊహించని దానికంటే ఎక్కువగా ఖర్చులున్నాయి. కాబట్టి ఆ ఖర్చుని వాయిదా వేసుకోవడమో లేకపోతే ఖర్చుల శాతాన్ని తగ్గించుకోవడమో చేసుకుంటే మీకు ఇంకా మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతానని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడాను దైవానుగ్రహం ఉంటే అన్ని రకాల సమస్యల్ని తీర్చుకోగలుగుతారు. కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో సెప్టెంబర్ 18వ తారీఖు రోజున చంద్రగ్రహణం సందర్భంగా కుంభమీన, మేష, మిథున, కర్కాటక, కన్య, వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి మరియు అన్ని రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క చంద్రగ్రహణ దోష నివారణ హోమాలు మరియు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాలు కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే పితృపక్షాలలో పితృదోష నివారణ కార్యక్రమాలు అనేటువంటి సెప్టెంబర్ 25, 30 తారీఖుల్లో జరిపించడం జరుగుతుంది. పితృదోషం అనగా వేరు, పిండ ప్రదానము వేరు. కాబట్టి పితృదోషం అనగా తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో కుటుంబంలో ఏమైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిలియర్, కిడ్నీ ఫెయిలియర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా ఇవన్నీ పితృశాపాలని అంటారు, పితృదోషాలు అంటారు. ఇట్టి పితృదోషాలు ఉండడం వల్ల కుటుంబంలో ఎవరికి పెళ్లిళ్ళు కాకపోవడం, సంతానం కలగకపోవడం, అనుకున్న పనులన్నీ కూడాను వాయిదా పడుతూ ఉండడం, ఏ పని యందు పూర్తి కాలేకపోవడం, అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం వంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. కాబట్టి ఇట్టి పితృదోష నివారణకి సెప్టెంబర్ 25, 30 తారీఖుల్లో మా ఆధ్వర్యంలో జరిపించేటువంటి కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మరి గురుగారు, మకర రాశి వారికి మెరుగైన ఫలితాలు కలగాలంటే ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి ఒకసారి తెలియజేయండి. ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు 16వ తారీఖు నుంచి 30 తారీఖు వచ్చేటువంటి సమస్యల పరిష్కారానికి ప్రతిరోజు కూడా అవకాశం ఉంటే ఒక 7 రోజుల పాటు దుర్గాలయంలో ఆ యొక్క దుర్గా అమ్మవారికి అభిషేకము, అర్చన జరిపించండి. ముఖ్యంగా గురువారము, ఆదివారము రాహుకాలంలో దుర్గా అష్టోత్తరం వీలైన సార్లు చదివి 9 నిమ్మకాయల దండ అమ్మవారికి హారంగా వేయండి. దీనివల్ల చాలా మటుకు సమస్యలు తొలగిపోతాయని చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలన్నీ మీ యొక్క జన్మ రాశిరీత్యా ఏర్పడినటువంటి గోచార ఫలితాలు. మనం జన్మించినటువంటి సమయానికి జన్మ కుండలి ఉంటుంది. ఈ జన్మ కుండలి ద్వారా జీవితం మొత్తం కూడా మంచి చెడు తెలుసుకోవచ్చు. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్ని సంప్రదించి మీకు ఇంకా సమస్యలు అధికంగా ఉన్నట్లయితే వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే తప్పకుండా ఆ యొక్క సమస్యల నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.